ప్రభు మనతో ఉన్నారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతా స్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలను ఒడిలో పెట్టుకుందాం. తలలో ఉంచుదాం. కన్నులు మూసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి ఆమేన్ మీ అందరినీ కూడా కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరికీ వందనాలు, ప్రభుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరికీ కూడా ప్రభు యొక్క పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు యొక్క బలమైన విజ్ఞాపన. ప్రపంచంలో ఉన్న గ్రేట్ ప్రేయర్ వారియర్, గొప్ప ప్రార్థన వీరుడు లేదా యోధుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఆయన ప్రార్థించారు, ప్రార్థిస్తున్నారు, ప్రార్థిస్తూనే ఉంటారు. యేసు ప్రార్థన చేశారు, యేసు ప్రార్థన చేయుచున్నారు, యేసు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆయన తన కొరకు ఇప్పటి వరకు ఏది ప్రార్థన చేసినట్లుగా మనం ఎక్కువగా ఏమి చూడం. ఆయన ప్రార్థన చేసింది ఆయన సంఘం కోసమే. ఆయన ప్రార్థన చేసింది మనుషులందరి రక్షణ కొరకే. ఆయన అడిగింది జనముల కొరకే. ఆయన అడుగుచున్నది జనముల కొరకే. ఆయన విజ్ఞాపన చేయుచున్నది సంపూర్ణంగా తన యొద్దకు వచ్చేవారు రక్షణ పొందాలని. ఈ దినం యేసుక్రీస్తు యొక్క ప్రార్థన విధానం, ప్రార్థనల అంశాలు మనం చూద్దాం. ఆయన ప్రార్థన చేసిన, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రొట్టెలు పట్టుకున్న, చనిపోయిన వారిని ఆయన బ్రతికిస్తున్న, మూగవారిని, చెవిటివారిని ఆయన స్వస్థపరుచుచున్న దానికి ముందుగా ఆయన తండ్రి వైపు కన్నులెత్తి చూశారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇదొక మాదిరి ఆయన మనకు విడిచిపెట్టి వెళ్ళారు. 5 రొట్టెలు పట్టుకొని, ఆ చేపల్ని పట్టుకొని ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకు ఆకాశం వైపు ఆయన కన్నులు ఎత్తారు అనగా, ఆకాశం ఆయన సింహాసనం అనగా యేసుక్రీస్తు యొక్క తండ్రియు మన తండ్రియు అయి ఉన్న పరలోకపు దేవుని యొక్క సింహాసనం. అందుకని ఆయన ఆకాశం వైపు కన్నులు ఎత్తారు. మూగవాడు, చెవిటివాడు, 2 అవయవాలు ఆయన శరీరంలో పని చేయటం లేదు. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు అనే ఒక ప్రవక్త ఉన్నారు. ఆ కాలంలో ప్రవక్తగా అనుకునేవారు. ఒక బోధకుడు ఉన్నాడు, రబ్బీ అని ఆయనను పిలిచేవారు కనుక ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళమని. వాస్తవానికి ఆయన ప్రవక్త కాదు, కానీ రబ్బీ మాత్రం. ప్రవక్త కాదు ఆయన, ప్రవక్తలను నియమించిన పరిశుద్ధులకు పరిశుద్ధుడు ఆయన. ఆయన రబ్బీ అనగా బోధకుడు అని అర్థం.
ఆయన ఆ ప్రకారంగా తన దగ్గరకు వచ్చిన మూగ చెవిటి గలవాడిని కొంచెం దూరం తీసుకుని వెళ్ళి ఏకాంతమున అతని యొక్క చెవులలో తన వ్రేళ్లను పెట్టి ఉమ్మి ఊసి ఆ బురద కొంచెం లేదా ఉమ్మి కొంచెం నాలుక మీద అలా ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని అన్నారు. వెంటనే అతని చెవులకు వినికిడి శక్తి ఇవ్వబడింది. అతని యొక్క నాలుకకు, నోటికి, అతని యొక్క పెదవులకు మాట్లాడే ఆ ప్రభావం అనుగ్రహింపబడింది. ఆయన లాజరుని బయటికి రమ్మని, సమాధిలో నుండి బయటికి రమ్మని పిలిచే ముందు కూడా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి ఆ తర్వాత సమాధి వైపు తిరిగారు. సమస్య వైపు ముందు తిరగకూడదని ఇందులో నేర్చుకుంటున్నాం. ముందు ఆకాశం వైపు చూడాలి, అనగా మన మనోనేత్రాలు ఆయన వెలిగించారు కనుక, మన యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడి లేవు కనుక ఏదైనా ఒక శోధన, అక్కడ ఒక మరణ సమస్య వచ్చింది, చావబోతున్నాడు కాదు, చనిపోయాడు, వ్యత్యాసం ఉంది. చనిపోయాడు, 4 రోజులైంది, జటిలమైన సమస్య అది. పైగా జనం అందరూ ఉన్నారు. లాజరు ఇప్పుడు సజీవుడిగా బయటికి రావాలి. కాబట్టి లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచిన వెంటనే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 రొట్టెలు 2 చేపలు వేలాది మంది తిన్నారు. రొట్టెలు మాత్రం 12 గంపలు ఇంకా మిగిలాయి. ఇలాగున ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు. ఆయన తన శిష్యుల కొరకు, తన శిష్యులు స్థాపించబోతున్న సంఘం కొరకు, సంఘాల కొరకు ఆయన ప్రార్థన చేసే ముందు కూడా ఆకాశం వైపు కన్నులు ఎత్తారు. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 17వ అధ్యాయం చదవబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదవబడుతుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 41వ వచనము. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారి కొడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 34వ వచనం. మార్క్స్ వార్త 7:34. ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి అనే మాటలే కనబడతాయి మనకు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 123వ కీర్తన 1వ వచనం. 123వ కీర్తన 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ మనం విన్నాం. ఇప్పుడు రిఫరెన్స్లో మనం నిర్ధారించుకుంటున్నాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇలాగున దేవుడు చాలాసార్లు ఆయన ఆకాశం వైపు కన్నులు ఎత్తారు. ఎందుకనంటే ఆకాశం అనే సింహాసనం మీద పరలోకపు తండ్రి ఆసీనులై ఉన్నారు. కన్నులు కలిసి చేసిన ప్రార్థన, లేదా తండ్రితో అవునా తను ఏకీభవించి చేసిన ప్రార్థన. తండ్రి ఆకాశం నుండి చూచుచున్నారు, కింద నుండి యేసు ప్రభుల వారు తండ్రిని చూస్తున్నారు. ఇద్దరి కన్నులు అలా కలిశాయి.
తండ్రి కుమారుల కన్నులు కలిశాయి. మనం ప్రార్థన చేసేటప్పుడు అలాగున ఆకాశం తట్టు మన మనసులు పోనిచి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని దావీదు అన్నాడు. ఆకాశమందు ఆసీనుడా అని కీర్తనకారుడు అంటున్నారు. నీవు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే విశ్వాసం పెరుగుతుంది, ప్రార్థనకు బలం వచ్చేస్తుంది. సమస్య వైపు చూసి ప్రార్థన చేస్తే, ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన మీలో మన యొక్క ప్రార్థన సమస్య వైపు చూసి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంత బలంగా ఉండదు. అందుకని ఆ కొండ వైపు చూస్తూ ప్రార్థన చేయమన్నారు. కానీ విశ్వాసం కలిగి ఆ కొండ నువ్వు లేచి సముద్రంలో పడమని చెప్పినప్పుడు అలాగునది జరుగుతుందని ప్రభు చెప్పారు. కంబలి చెట్టు లేచి సముద్రంలో పడమని చెప్పి ప్రార్థన చేయమన్నారు. అంటే కంబలి చెట్టును పెకలించే ప్రార్థన, కొండలను పడిదోసే ప్రార్థన కాదు. కొండల వంటి శోధనలను, కంబలి చెట్టు వంటి ఇబ్బందులను పెకలించే ప్రార్థన. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన బలమైనది. 3 ప్రార్థన గురించి దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఉంది. మొట్టమొదటిది యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, రెండవది పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన, మూడవది సంఘం యొక్క ప్రార్థన. ప్రసంగి అంటాడు, 3 పేటల తాడు తెగిపోదు తొందరగా అని. యేసయ్య 2000 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సంఘం కూడా ఆ 2000 సంవత్సరాల నుండి ప్రార్థన ప్రారంభించబడి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ 3 ప్రార్థనలు కలిసి, ఒకటి నిత్య జీవాన్ని, రెండోది ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపాటుని, మూడోది లోకంలో ఉన్న ప్రతి కార్యాన్ని స్వతంత్రింప చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసే ఒక ప్రధాన యాజకునిగా ప్రార్థన చేశారు. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఇలాగున బయలుదేరి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో నిలవబడి అతడు ప్రార్థన చేయాలి. అతని రొమ్ముల మీద అని వ్రాయబడింది. ఆయన గుండెల మీద, ప్రధాన యాజకునికి ఛాతీ మీద ఒక న్యాయ విధాన పథకం ఉండాలి. ఆ పథకంలో 12 గోత్రాల పేర్లు ఉండాలి. మొదటి వరుసలో, రెండో వరుసలో, మూడో వరుసలో, అలాగున లేదా 4 వరుసలు లేదా అలాగున ఆ గోత్రములను అతడు తన గుండెల మీద భరించాలి. దాన్ని తన భుజములకు తగిలించుకోవాలి. అతడు అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు లేదా హరోను అలాగున వెళ్తున్నప్పుడు అతడు ప్రార్థన చేయాలి. అదే క్రమం యేసు ప్రభువుల వారు పాత నిబంధన కాలాన్ని దాటి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో పాటించారు. ఆయన ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించారు. ఆయన ఇప్పటికీ ప్రార్థిస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి యొక్క కుడిపార్శ్వం నుండి ఆయన లేచి మధ్యాకాశానికి దిగే వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటారు. అదే క్రమం నేర్చుకొని అపోస్తులు వారి గుండెల్లో సంఘాన్ని ఉంచుకొని ప్రార్థించారు. ముఖస్తుతి ప్రార్థన కాదు. పౌలు గారు అంటారు, చూడబోతున్నాం, మిమ్మల్ని నా గుండెల్లో లేదా నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. రోమా సంఘాన్ని హృదయంలో ఉంచుకున్నారు, కొరింథీ సంఘాన్ని, గలతీ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని, ఫిలిప్పీ సంఘాన్ని, కొలసీ సంఘాన్ని, తెస్సలోనిక సంఘాన్ని, హిబ్రూ సంఘాన్ని, అలాగే ప్రతి సంఘాన్ని తన గుండెలో ఉంచుకొని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. ముందు నిర్గమాకాండం చదువుదాం. 28వ అధ్యాయం చదువుతున్నాం. నిర్గమాకాండము 28వ అధ్యాయం 29, 30 చదువుతున్నాం. ప్రధాన యాజకుడు ఆ ప్రకారంగా ప్రార్థన చేయాలి. నిర్గమాకాండము 28వ అధ్యాయం 29, 30 వచనాలు చదవబడుతున్నాయి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇజ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా ధరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము, తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇజ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించుము. హెబ్రీ పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇందువలన
పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆయన ప్రధాన యాజకునిగా ప్రార్థన చేశారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఇక్కడ నుండి చూసేది ఏమిటంటే, ప్రధాన యాజకుడు గుండెల మీద న్యాయ విధాన పథకాన్ని భరించాలి. అది పాత నిబంధన కనుక. కొత్త నిబంధన వచ్చేటప్పటికి బాహ్య సంబంధమైనది కాదు, ఆంతర్య సంబంధమైనది. కాబట్టి తన మనస్సులో, తన హృదయంలో ఒక సేవకుడు విశ్వాసులను ఉంచుకొని ప్రార్థన చేయాలి. అది నిజమైన సేవ. వారిని భరించాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఆయన 3వ మెట్టు చూస్తే, యేసు ప్రభువు వారు ప్రధాన యాజకునిగా ఈ లోకానికి వచ్చిన ఒక దేవుని కుమారునిగాను ప్రధాన యాజకునిగా కనబడుతున్నారు. ఆయన హెబ్రీ పత్రిక 7:25లో కూడా వ్రాయబడింది, తన యొద్దకు వచ్చి వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు, శక్తిమంతయ్య ఉన్నాడు. ఈయన హెబ్రీ 7:25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నారు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతులై ఉన్నారు. ఆయన ప్రార్థన చేసే సమయంలో నీవు నాకు అనుగ్రహించిన అని చాలాసార్లు ఆ మాట వాడారు. తండ్రితో ఆయన విజ్ఞాపన చేసేటప్పుడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన. ఇందును బట్టి మనం నేర్చుకునేది ఏమిటంటే, తండ్రి యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులను ఇచ్చారు. తండ్రి యేసు ప్రభుల వారికి ఆ 12 మంది శిష్యుల ద్వారా ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ ఇచ్చారు. ఆయా సంఘాలలో ఉన్న విశ్వాసులందరినీ ఇచ్చారు. కాబట్టి తండ్రి ఇస్తేనే కానీ ఒక సేవకునికి, అవునా, ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా, లేదా ఒక విశ్వాసిగా యేసు ప్రభుల వారికి అవి దొరికినట్లుగా యేసే చెప్తున్నారు, నీవు నాకు అనుగ్రహించిన. అంటే మనల్ని తండ్రి మనల్ని కూడా యేసు ప్రభుల వారికి అప్పచెప్పారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనము, 6వ వచనము, 9వ వచనము, 11వ వచనము, 12వ వచనము, 24వ వచనము. 6 సార్లు నీవు నాకు అనుగ్రహించినని రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనము. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునిచ్చిన వారందరికి నీవు నీ కుమారునికి ఇచ్చిన అని రాయబడింది. 6వ వచనము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. 9వ వచనము. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 11వ వచనము. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని నాకు అనుగ్రహించిన. 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. 24వ వచనము. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. చేతులెత్తి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3 భాగాలుగా ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. 3 భాగాలుగా. మొదటి భాగంలో వారిని కాపాడమని ప్రార్థన చేశారు. 2వ భాగంలో వారిని పరిశుద్ధపరచమని ప్రార్థన చేశారు. 3వ భాగంలో వారు నాతో కూడా ఉండాలని ప్రార్థన చేశారు. కేవలం ఆరోగ్యం ఇమ్మని మాత్రమే ప్రార్థన చేయాలి.
కేవలం వారిని ఆశీర్వదించమని మాత్రమే ప్రార్థన చేయాలి. కేవలం వారికి సంతోషాన్ని ఇమ్మని మాత్రమే ప్రార్థన చేయలేదు. వారి యొక్క శోధనలో వారిని సమాధానంతో నింపమని మాత్రమే ప్రార్థన చేయాలి. తన 12 మంది అపోస్తులకు ఆ క్రమంలో వచ్చిన సేవకులందరికీ, ఆ సేవకులు కట్టిన సంఘాలకు, ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులకు ఏది కావాలో దాని కొరకు ఆయన ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన క్రమంలో 1 కాపాడుము, 2 పరిశుద్ధపరచుము, 3 నేను ఎక్కడ ఉంటానో వారు అక్కడే ఉండేటట్లు కృప దయచేయి. 3 భాగాలు. 1 కాపాడు, 2 వారిని పరిశుద్ధపరచు, 3 వారు నేను ఎక్కడ ఉంటానో వారు అక్కడే ఉండేటట్లు కృప దయచేయి. అంటే ఒక సంఘంలో ఉన్న సేవకులకు, ఆ సేవకులకు దేవుడిచ్చే అనుగ్రహించే విశ్వాసులకు కాపుదల అవసరం. రెండోది వారు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత అవసరం, పరిశుద్ధపరచబడుట అవసరం. 3వది వారు యేసు ప్రభుతో పాటు యేసే ఎక్కడున్నారో ఉండబోతున్నారు అక్కడే వారు ఉండాలి. ఈ 3 విషయాలను మనం విని ఈ పునరుత్థాన దినమున ఆయన వలన ఆశీర్వదింపబడదాం. యోహాను సువార్త తెరుస్తున్నాం. 17వ అధ్యాయం 11వ వచనము, 15వ వచనము. వారిని ఆయన కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. 11వ వచనము, 15వ వచనము. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 15వ వచనము. నీవు లోకముల నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా కాపుదల. ఈ కాపుదల దేని కొరకంటే కొట్టబడకుండా ఉండాలి. మీరు సెల్ ఫోన్స్ అన్ని, మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టండి. అది చూసిన పాపమే అని చెప్తున్నాను. యూట్యూబ్లో వింటున్నా కానీ వాక్యం వినేటప్పుడు పూర్తిగా ఏదో ఒక పని చేయండి. పరధ్యాసగా ఉండటం మానండి. యేసుక్రీస్తు యొక్క బలమైన ప్రార్థన మీద దృష్టి పెట్టండి. ఆయన ప్రార్థించిన అంశాలలో మొట్టమొదటి ప్రార్థన, వారిని కాపాడండి. ఆ కాపుదలలో 2 కొరకు అడిగారు. 1 వారు ఏకమై ఉండాలి. మనం ఎలా కలుస్తున్నాము? మనం ఏకమై ఉన్నలాగున వారునే ఏకమై ఉండాలి. అంటే తండ్రి పరలోకంలో ఉన్నారు, కుమారుడు ఈ లోకంలో ఉన్నారు, కానీ వారు కలిసి ఉండాలి. తండ్రి ఆత్మలో ఉన్నారు, అగ్నిగా ఉన్నారు. కుమారుడు రక్తమాంసంలో ఉన్నారు, కానీ ఏకమై ఉండాలి. ఎందుకు ఏకమై ఉండాలంటే వారు విడిపోతే దేవుని యొక్క చిత్తం ఆ శరీరంలో ఎప్పటికీ జరగదు. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన ఈ శరీరాన్ని, ఒక శరీరాన్ని నాకు అమర్చితివి, నీ చిత్తం చేయడానికి నేను వచ్చానన్నారు శరీరధారిగా వస్తున్నప్పుడు. అంటే యేసు ప్రభు ఇక్కడ గమనించాలి, పరిశుద్ధుడు. ఆయనే తండ్రితో ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. 33.5 సంవత్సరాల వరకే విడిపోయారు వాళ్ళిద్దరు.
ఏది? పరలోకంలో ఉన్న యేసయ్య, దేవుని యొక్క స్వరూపి అయిన యేసయ్య, వాక్యంగా ఉండే యేసయ్య, దేవుని కుమారుడుగా ఉన్న యేసు ప్రభుల వారు, సృష్టి నిర్మాణకుడుగా ఉన్న యేసు ప్రభుల వారు రక్తమాంసాల శరీరాన్ని మనుషుల కొరకు, అది నీ కొరకు నా కొరకు మాత్రమే ధరించుకోవడం కొరకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆ 33.5 సంవత్సరాలు కూడా ఏకమై ఉండాలనే కోరుకున్నారు. తండ్రి, నీవు నన్ను అవునా ఒంటరిగా విడిచిపెట్టలేదు అని అన్నారు. చాలా చోట్ల రక్త మాంసాల్లో ఉన్నప్పుడు, అనగా మనం రక్తంలో మాంసంలో భూమి మీద ఉన్నాం కనుక దేవునితో కనెక్షన్స్ తెగిపోయే ప్రమాదం చాలా ఉంది. కాలు జారి పడి కాళ్ళు విరిగే ప్రమాదం కాదు. ఒక బైక్ వచ్చి ఒక యాక్సిడెంట్ అవి, ఒక కారు వెళ్ళి గుద్దేసి జరిగే యాక్సిడెంట్ ఒక అగ్ని ప్రమాదం, ఒక కరెంట్ షాక్ యాక్సిడెంట్ కాదు. దేవునితో విడిపోయే ప్రమాదం ఉంది. సంఘంలోనే ఉంటాం కానీ దేవునితో కనెక్షన్ ఉండదు. దేవునితోనే ఉంటాం కానీ దేవునితో ఐక్యత ఉండదు. అంటే చేతిలో బైబిల్ ఉంటుంది కానీ మనసులో వాక్యం ఉండదు, హృదయంలో వాక్యం ఉండదు. సంఘంలోనే నడుస్తాం కానీ దేవునితో ఐక్యత ఉండదు. ఎందుకనంటే రక్తమాంసాల శరీరం చాలా బలహీనమైనవి. అందుకనే ప్రభువు అన్నారు గెత్సెమనీలో, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని. పేతురు గారు అన్నారు, స్త్రీలు బలహీనమైన ఘట్టమని మీరు ఎరిగిన వారై అనే మాట వాడారు. ఈ శరీరం తను నివాసంగా ఉంటున్న, తను నిర్మింపబడిన మట్టిని ఆకాంక్షిస్తుంది. మట్టికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది. మట్టి అంతా ఒకటి కాదు, అది విడివిడిగా ఒక్కొక్క ధూళి, ఒక్కొక్క రేణు. అది ఆ రేణువులన్నీ కలిస్తే మట్టి అవుతుంది. ఆ మట్టితో ముద్ద చేసి అవునా ఒక శరీరాన్ని దేవుడు నిర్మించారు. కాబట్టి దేవుడు అన్నారు, అవునా నువ్వు మన్నువు కాబట్టి నువ్వు మన్నైపోతావు, మట్టిలోనే కలిసిపోవాలి. ప్రభు యొక్క రాకడలో మాత్రం మర్ష్యమైనది అనగా శరీరం అమర్ష్యతను ధరించుకుంటుంది. ఆ ట్రాన్స్ఫిగరేషన్ లేదా రూపాంతరపు అనుభవం చాలా శ్రేష్టమైనది. దాని కొరకు మాకు శ్రేష్టమైన పునరుత్థానం కావాలి, మాకు విడుదల వద్దు అని దేవుని యొక్క రాకడ కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధులు శ్రేష్టమైన పునరుత్థానం కొరకే వారు తీర్మానంతో జీవించారు. రెండోది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన పునరుత్థానం కొరకు ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని పౌలు గారు అన్నారు. వారి యొక్క దర్శనం రాకడ. వారు మట్టి శరీరాన్ని అవునా కలిగి ఉన్నప్పటికీ మట్టి శరీరాల్లో ఏమున్నదో సంఘస్థులకు తెలియపరిచారు. మీకు మేము తెలియపరుస్తున్నాం. పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరిచినట్లుగా, పేతురు గారు ఆయన ప్రసంగం చేసిన పరిశుద్ధులకు తెలియపరిచినట్లుగా, తిమోతి లేదా ఆ తర్వాత వచ్చిన తీతు, ఆయా కాలాల్లో జీవించిన పరిశుద్ధులు యోహాను, తోమా, ఫిలిప్పు, వీరందరూ నథానియేల్, వీరందరూ వారి సంఘానికి బోధించిన ప్రకారంగా హౌస్ ఆఫ్ పెంతెకోస్తులో ఉన్న మీకు, యూట్యూబ్లో ఈ మాటలు వింటున్న ఎవరైనా మీకు మేము బోధిస్తున్నాం. మట్టి శరీరాల్లో మహిమ ఐశ్వర్యం దాచిపెట్టబడింది. బ్యాంకులో దాచిపెట్టబడిన డబ్బులు కాదు, లేదా బ్యాంకుల్లో నిల్వలైన ఎఫ్డీలు కాదు, ఫిక్స్డ్ డిపాజిట్లు కాదు, లాకర్లో పెట్టబడిన ఐశ్వర్యాలు కావు, మన బీరువాల్లో దాచిపెట్టబడిన వెండి బంగారాలు కావు, స్థిరాస్తులు చరాస్తులు కావు. అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి, కనుమరుగైపోతాయి. అవన్నీ కూడా ఈ లోకంలో మిగిలిపోతాయి. ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయంలో వాటిలో నుండి ఒక్కటి కూడా తీసుకొని వెళ్ళలేడు. అక్షయమైన దాని కొరకు మీరు పోరాడుడి అని దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మీ మట్టి శరీరాల్లో మహిమైశ్వర్యం దేవుడు నింపారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఐశ్వర్యవంతులుగా మారాలని ఆయన దరిద్రునిగా మారారు. తన ఐశ్వర్యము విడిచిపెట్టి దరిద్రతలోనికి వచ్చింది. మనము తన దరిద్రత వలన ధనవంతులుగా మారాలని.
దేవుడు కథను అడ్డం తిప్పేశారు. మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా దేవుడు ఆశీర్వదించారు. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మీరు ఆదివారం కూడా నేను కష్టపడతాను, ఎందుకనంటే ఆదివారం వెళ్తే కొంచెం డబ్బులు వస్తాయని అనుకుంటున్నారా? ఆ డబ్బులు మాత్రం దేవుడు ఇచ్చేవి కావని నేను మీతో చెప్తున్నాను. ఎవరైతే ఆదివారం కష్టపడుతున్నారో ఆ డబ్బులు దేవుడు ఇచ్చేవి కావు, అది సైతాను ఇచ్చే డబ్బులు అవి. దాన్ని మరలా నేను రాబోయే వారాల్లో చెప్తాను. ఆదివారం మీరు కష్టపడుతున్నారా, దేవుడు ఇచ్చే డబ్బులు కావు. దేవుడు ఒక మాట సెలవిచ్చారంటే దానిని సేవకులు మార్చలేరు, సంఘాలు మార్చకూడదు. ఆదివారం ఆరాధన విశ్రాంతి దినం, అది పరిశుద్ధపరచబడిన దినం, అది ఆరాధన దినం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఏకమై ఉండాలి. అదే యేసు ప్రభు యొక్క మొదటి ప్రార్థన. అందుకే 17వ అధ్యాయంలో తండ్రి మనం ఏకమై ఉన్నలాగున అని అంటున్నారు. తండ్రి ఎక్కడున్నారు? పరలోకంలో. అందుకని ఆయన పైకి కన్నులెత్తి చూశారు. అంటే పైకి కిందకి కనెక్షన్ ఉండాలి. పరలోకానికి భూలోకానికి కనెక్టివిటీ ఉండదు. పరలోకమే, దాటిపోయేది. అయినప్పటికీ పరలోకంలో ఉన్న దేవునికి భూలోకంలో టెంపరీగా మనం ఒక 100 సంవత్సరాలు జీవించడానికి వచ్చాం. మనకు పరలోకంలో ఉన్న దేవునికి కనెక్షన్ ఉండాలి. చాలామంది ఆ కనెక్టివిటీ పోగొట్టుకుంటున్నారు. కనుక కాపాడమని దేవుడు ప్రార్థన చేశారు. దేవునికి అనగా తండ్రికి కుమారుడు ప్రార్థన చేశారు, మీరు కాపాడుకోండి, దేవునితో ఐక్యత కాపాడుకోండి. దేవునితో ఐక్యత పోగొట్టుకునే కదా ఏదేను నుండి బయటకు వచ్చింది ఆదాం హవ్వలు. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో ఐక్యత ఎందుకు పోగొట్టుకున్నారు? దేవునితో ఐక్యత ఎందుకు పోగొట్టుకున్నారు? సాతానుతో వారు సహవాసం చేయడాన్ని బట్టి. నీ సహవాసం ఎవరితో ఉన్నది? దేవునితో ఐక్యత ఉందా? ఇంకా ఎవరైతే టెలివిజన్స్లో సినిమాలు చూస్తున్నారో వారు సాతానుతో సహవాసం చేస్తున్నట్లు. సహవాసం సాతానుతో చేస్తే వారి యొక్క ఆత్మ సంబంధమైన వస్త్రాలు పోతాయి. ఎక్కువగా వాడేవారు ఉన్నారా? అవసరాన్ని బట్టి నేను అనట్లేదు. ఒక ఫోన్ వచ్చింది, ఒక మెసేజ్ ఇవ్వాలి, తప్పులేదు. ఆన్లైన్ క్లాసులు అని చెప్పి చెడిపోయారంట పిల్లలు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఫోన్లు కొనిస్తే ఆ ఫోన్లు వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసాయి. తల్లిదండ్రులు సేవకుల దగ్గర చెప్పి బాధపడుతున్నారు. కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, ఐపాడ్స్, నేను వీటి మీద గురి పెట్టట్లేదు, అవసరం వరకే వాడమని మాత్రమే చెప్తున్నాను. వాటిలో నుండి సాతాను నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందని నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు హెచ్చరించారు కనుక జాగ్రత్తగా ఉండు. నా ప్రియ సహోదరుడా, తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ నుండి వారు చెదరపెట్టబడకూడదు, నీ నుండి వారి బంధం తెగిపోకూడదు. కేవలం బైబిల్ స్టడీలోనే బంధం కాదు, కేవలం ఉపవాస ప్రార్థనలో శుక్రవారం బంధం కాదు, కేవలం శనివారమే బంధం కాదు, కేవలం ఆదివారమే బంధం కాదు, కేవలం సంఘానికి సహవాసానికి దేవుని పరిశుద్ధ ఆలయానికి వచ్చినప్పుడే దేవునితో బంధం కాదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక కేవలం అట్టివారే మీరుంటే, ఒకవేళ మీరు అనుకోనని గడియల్లో అనగా మీరు బైబిల్ స్టడీలో లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, కనిపెట్టుకోవడానికి రానప్పుడు, ఉదాహరణకి లేదా లేనప్పుడు, లేదా ఆదివారం మేము ప్రసంగం చేయనప్పుడు ప్రభు వస్తే, అనుబంధం సరిగ్గా లేకపోతే సాతాను యొక్క సహవాసం వలన వస్త్రాలు పోతాయి, దిగంబరత్వం వస్తుంది. కాబట్టి దేవుడు దిగంబరులుగా ఉన్న ఆదాము హవ్వలను దిగంబరులుగా బయటికి పంపలేదు, కానీ ఒక గొర్రె పిల్లను వధించి చర్మపు చొక్కాయలు తీసి వారికి ధరింపచేసి అప్పుడు వారిని బయటికి పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి మనం ఏకమై ఉన్నలాగున భూలోకంలో యేసు ప్రభువు వారు ఉన్నారు, పరలోకంలో తండ్రి ఉన్నారు,
అయినా కానీ పరిచర్య భారం ఎక్కువగా ఉంది, పరిచర్యలో శోధనలు ఎక్కువగా ఉన్నాయి, ప్రధాన యాజకుల యొక్క ఎదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభువైన యేసు ప్రభువుని శాస్త్రులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, యూదులు ఆయనను చంపాలని చూస్తున్నారు, ఆయనను తలకిందులుగా పడద్రోయాలని ఒకసారి కొండపేటకు తీసుకుని వెళ్ళారు. ఆయనను ఇబ్బంది పెట్టే శ్రమలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దేవునితో ఉన్న ఐక్యత యేసు ప్రభువు వారు పోగొట్టుకోలేదు. హల్లెలూయా. చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న ఆర్థిక లేమికి, అనారోగ్యానికి, చిన్న చిన్న నిందలకు, అవమానాలకు దేవునితో ఐక్యత పోగొట్టుకుంటున్నావా? నీకు వచ్చే ఇబ్బందుల వలన దేవునికి దూరం అయిపోతున్నావా? దేవుడు ఆయనతో నీవు ఐక్యమై ఉండాలని యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థన విన్నారు కాబట్టి మళ్ళా ఐక్యత కలిగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో భాగం, దుష్టుని నుండి వారిని కాపాడు. లోకంలో నుండి వారిని తీసుకుని వెళ్ళిపోమని నేను ప్రార్థన చేయట్లేదు తండ్రి, లోకంలో నుండి వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేయట్లేదు, కానీ లోకంలో ఉన్న దుష్టుని నుండి వారిని కాపాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. లోకంలో ఏమున్నారు? అవునా, లోకంలో ఏమున్నాడు? ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు. ఇది రెండోసారి యేసయ్య చెప్పిన మాట. మొట్టమొదటిసారి ఆయన మత్తయి సువార్త చదవద్దు. మత్తయి సువార్తలో ఏమన్నారంటే, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాకని ప్రారంభించి, అంటే ఒక స్తుతితో ప్రార్థన ప్రారంభించి, ఆఖరిలో వీరిని మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన నేర్పించారు. కీడు కింద దుష్టుడు అని రాయబడింది. దుష్టుడు అనగా సాతాను నుండి కాపాడమని యేసయ్య ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యొక్క ప్రార్థనలో కాపుదల ప్రాముఖ్యమైనది. మరి మాకు యాక్సిడెంట్ అవ్వకుండా మమ్మల్ని కాపాడమని చేయలేదా అని అంటే, యాకోబుతో ఏమన్నారు? నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుచు. దావీదు గురించి ఏమి రాయబడింది? దావీదు వెళ్ళిన ప్రతి చోట స్థలంలో యెహోవా అతన్ని కాపాడుచుండెను. కీర్తన గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ ఏమి రాయించారు? నిన్ను కాపాడువారు కొనకరు, నిద్రపోరు. అవునా, యెహోవా నీ ప్రాణాన్ని కాపాడునని. అలాగునా దేశాలు మారినా, ప్రాంతాలు మారినా, మనుషులు మారినా, దేవుని ప్రజలకు ఆ దినం నుండి ఈ దినం వరకు కాపుదల అలాగే ఇవ్వబడింది. అగ్ని ప్రాకారంగా నేను దాని చుట్టూ ఉందును. ప్రాకారాలే, ఇక ఆ ప్రాకారాలు దాటి ఎవరు రాలేరు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క కుమారుడైన యేసు యొక్క ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఈ రోజు వరకు తండ్రి గుండెల మీద ఆనుకొని ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీ కొరకు సేవకులు ప్రార్థించట్లేదు అని అనుకోదు, వారు ప్రార్థన చేస్తారు, కానీ ఒక లిమిట్ ఉంటుంది. సంఘం ప్రార్థించట్లేదు అనుకోదు, అది లిమిట్గా చేస్తారు. యేసు ప్రభు వారి ప్రార్థన అన్లిమిటెడ్, అవునా, ఇంటర్సెషన్, అన్లిమిటెడ్ ప్రేయర్, అన్లిమిటెడ్ సప్లికేషన్స్ అన్నమాట. అలాగున ప్రార్థన చేస్తూనే ఉంటారు. యేసయ్య తండ్రి గుండె మీద ఆనుకొని ప్రార్థన చేశారు. మనం యేసయ్య గుండెల మీద ఆనుకొని ప్రార్థన చేద్దాం. రెండో భాగం, తండ్రి వారిని పరిశుద్ధపరచమని ఆయన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతున్నాం. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నారు. ప్రతిష్ఠ అనగా చెప్పండి అర్థం? హానోకు అని అర్థం. ప్రతిష్ఠ అనగా హానోకు. హానోకు అనగా ప్రతిష్ఠ అని మీనింగ్ వస్తుంది. ప్రతిష్ఠ అనగా 3 అర్థాలు వస్తాయి. 1 పరిశుద్ధపరచబడుట, 2ది వేరుపరచబడుట, 3వది సమర్పించబడుట. ఎవరినైతే ఆయన పరిశుద్ధపరుస్తారో వారు వేరుపరచబడాలి, కాబట్టి వేరుపరుస్తారు. ఎవరినైతే ఆయన వేరుపరుస్తారో వారిని ఆయన సమర్పించుకునే మనసునిస్తారు. మరలా చెప్పనా, ఎవరినైతే ఆయన ప్రతిష్టలోకి నడిపిస్తారు. ఎవరెవరు ప్రతిష్ఠించబడ్డారు? హానోకు పేరే ప్రతిష్ఠ. కాబట్టి 300 సంవత్సరాలు దేవునితో నడిచారు. అహరోన్ని ఆయన ప్రతిష్ఠ చేయమన్నారు. ఇర్మియాని ఆయన ప్రతిష్ఠించారు. సేవకులను ఆయన ప్రతిష్ఠ చేయమన్నారు యాజకులుగా. ఇంకా ఆయన యేసు ప్రభుని పరలోకంలో ప్రతిష్ఠ చేసి లోకానికి పంపించారు. ఇంకా ఆయన అపోస్తులను ప్రతిష్ఠ చేశారు. ఇంకా
వారు స్థాపించిన సంఘాలను ఆయన ప్రతిష్ఠ చేశారు. దేని కొరకంటే వారు పరిశుద్ధపరచబడితేనే వేరుపరచబడగలరు. అన్ని జనుల నుండి మిమ్ములను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అని అన్నారు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలన్నారు. వేరుపరచబడని వారు పరిశుద్ధంగా జీవించలేరు. సమర్పింపబడాల్సిన వారు వేరుపరచబడకుండా సమర్పింపబడలేరు. అందరితోనే ఉండాలి. పద్ధతులు వేరేగా ఉండాలి. ఉన్నాయా వేరేగా మీ పద్ధతులు? మీరు వింటున్నవారు అందరు, యూట్యూబ్లో వింటున్నవారు, ఆరాధన పైన కూర్చున్నవారు, వేషాలు వేయమాకండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధానం ఏర్పరచబడిన వారికి మంచిది కాదు. ఒకడు నేను భోజనానికి పిలిచినప్పుడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అది నీకు ఊరవుతుందేమో అని అన్నారు దేవుడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వేరుపరచబడుట. వారిని మనం ఇంటికి భోజనానికి పిలవాలి. వారి భోజనశాలలో నువ్వు ప్రవేశించాలి. అంతవరకే వారికి కనబడాలి. వీలైనంత వరకు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నావు కనుక నువ్వు తప్పించుకోవాలి. ఆహార విషయంలో దానియేలుగా మారి, యోహానుగా మారి, వస్త్రదాన విషయంలో నువ్వు వేరుపరచబడాలి. స్వభావంలో నువ్వు వేరుపరచబడాలి. వారి అలవాట్లు, వాళ్ళ మర్యాద, వారి యొక్క ప్రవర్తన, వారి నడవడిక ప్రకారంగా నువ్వు వేరుపరచబడాలి. వారి వలె నువ్వు ఉండకూడదు. వారు వేరే, నీవు వేరే. నిన్ను వేరు చేసింది సేవకులు కాదు, సంఘం కాదు, ఆయన. అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అని అన్నారు. వేరుపరచబడిన వారినే సమర్పించుకునే ప్రేరేపణ ఇస్తారు. సేవకులు మాత్రమే కాదు సమర్పించుకునే, అది అబద్ధం అవుతుంది. మీరు అనుకుంటున్నారా? పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను, సమర్పించానని పౌలు గారు అనలేదా సంఘం గురించి? అది పవిత్రురాలైన కన్యక. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున తండ్రి వారిని పరిశుద్ధపరచుము, కాపాడమని అన్నారు. రెండోది పరిశుద్ధపరచుమన్నారు. నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు వచ్చిన ప్రశ్న, శిష్యులు ఎవరితో పాటు ఉన్నారని ఆయన వారిని పరిశుద్ధపరచాలి? వాళ్ళు లోకంలో ఉన్నారు, అయినా కానీ ఎందుకు వారిని పరిశుద్ధపరచమంటున్నారు? వారు యేసేతోనే కదా ఉంది. యేసేతో పాటు ఉన్నవారిని మళ్ళా పరిశుద్ధపరచడం ఎందుకు అంటే, తండ్రి నేను నీ ఎద్దకు బయలుదేరి వస్తున్నాను, వారిని మీరు కాపాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు నాకు అనుగ్రహించిన, చూసారా ప్రార్థనలో ఎన్ని ఉన్నతమైన విషయాలు ఉన్నాయో. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను ఈ లోకంలో ఉన్నప్పుడు వారిని మీ నామమందు కాపాడితే, ఇప్పుడు నేను నీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాను కాబట్టి నీవు వారిని కాపాడుము, నీవు వారిని పరిశుద్ధపరచుము. నా దగ్గర ఉన్నప్పుడు వారు పరిశుద్ధంగా ఉన్నారు, ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి మీరు వారిని పరిశుద్ధపరచండి. ఎందుకంటే వారిని లోకంలోనికి నేను పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు వారు వెళ్తున్నారు, మూర్ఖులైన మనుషుల మధ్యకు వారు వెళ్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి వారు పరిశుద్ధపరచబడాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడండి. వాక్యం జాగ్రత్తగా వినండి, వాక్యం జాగ్రత్తగా దాచుకోనండి. విన్న తర్వాత మోకరించి పరిశుద్ధపరిచి ఉదక స్నానం చేయిస్తారు దేవుడు, చేయండి. రెండవది, యేసు రక్తం ద్వారా పరచబడండి. ఆయన రక్తాన్ని, సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి రాత్రి అనుదినపు రక్షణ. అది ఒకసారి పొందుకున్న రక్షణ, అనుదినము పొందవలసిన రక్షణ, కడవరిలో దేహ విమోచనం అనే రక్షణ. 3 రక్షణలు ఉన్నాయి. మూడవదిగా పరిశుద్ధాత్మ అగ్ని వలన పరిశుద్ధపరచబడండి. అన్య భాషలు మాట్లాడుతున్న మీతో పరిశుద్ధాత్మ మాట్లాడట్లేదా? మిమ్మల్ని ఆయన ఒప్పింప చేయట్లేదా? అయితే మీరు మాట్లాడిన భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినట్లేదని అర్థం. ఆయన లోకమును ఒప్పింప చేయను. ఎవరు చేసిన పొరపాట్లైనా ఒప్పింప చేస్తారు. పరిశుద్ధాత్మ పొందిన వారు చేసే పొరపాట్లు ఉంటాయి.
పొందని వారు చేసే పొరపాట్లు ఉంటాయి. లోకంలో ఉన్నాం కాబట్టి కొంచెం మనం దేవునికి ఇష్టం లేనివి చేస్తాం. అయినా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనం ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు, లోబడినప్పుడు. పరిశుద్ధాత్మకి ఎవరు ఎక్కువగా లోబడతారు వారిని లోతులోనికి నడిపిస్తారు, లేదా 1000 కొలమూరల వరకు నడిపించేవాళ్ళేమో హెచ్కేల్. మూడవదిగా వారు నాతో కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ముగిస్తున్నాను. మూడో అంశం చెప్పి వారు నాతో కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. 17వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 17 వర్స్ 24. యోహాను సువార్త 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడ ఉన్నానో వారు కూడా అక్కడ ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వేరొక స్థలంలో ఉండమని ప్రార్థన చేయలా. దీనిని బట్టి ఆలోచించాలి. పరలోకం అంతా ఒకటి కాదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కనుక పరలోకంలో దేవుడు ఉండే స్థలాలు ఉంటాయి, పరలోకంలో దేవుడు నిర్ణయించిన స్థలాలు ఉంటాయి. పరలోకంలో మొదటి స్థలం నూతన భూమి, న్యూ అర్త్. రెండవది నూతన ఆకాశం, న్యూ హెవెన్. మూడవది నూతన యెరూషలేం పట్టణం. నూతన యెరూషలేం అనేది దేవుని యొక్క నివాసం. ఆ పైన ఉండేది నూతన యెరూషలేంలో సియోను పర్వతం, పట్టణం, పర్వతం వేరు చేశారు దేవుడు. సేవకులు, విశ్వాసులు. అందుకనే సేవకులకి విశ్వాసులకి గ్యాప్ ఉండాలి. అందుకనే ఏర్పరచబడిన సేవకులు ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఉండరు, ఎక్కువగా ఉండరు. ఉంటారు, మాట్లాడతారు, ప్రేమిస్తారు. కానీ వారితో పాటు వాళ్ళ మంచాల మీద పడుకోవటం, అవునా, వాళ్ళతో పాటు అవునా గంటలు గంటలు కూర్చోవటం, అది ఏర్పాట్లో లేని సేవకులు చేసే పని. భోజనం చేయటం, లేచిపోవటం, ప్రార్థన చేయటం మంచిది, పలకరించడం, దూరం జరగటం, అది ఒక ప్రత్యేకత. ఎందుకంటే సేవకులకి విశ్వాసులకి దేవుడు అక్కడ తేడా ఉంచారు. వాళ్ళు ప్రతిష్ఠింపబడిన సేవకులు, వారు దేవుని చేత తల్లి గర్భంలో ఏర్పరచబడిన పరిశుద్ధులు. వారు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడతారు, సిద్ధపరుస్తారు. వారు సమర్పించుకొని ఉంటారు, వారు సమర్పణ గురించి మాట్లాడతారు. వారు దేవునితోనే నడుస్తారు. 1,00,000 మంది, 1,00,00,000 మంది వారితో నడుస్తున్నా, 1000 మంది, 100 మంది, ఇద్దరు నడుస్తున్నా వారి అడుగులు దేవునితోనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే పరలోకం అంతా ఒకటి కాదు. యేసు ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి నేను ఎక్కడ ఉండునో వారు కూడా అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సియోనులో అవునా ఈ 12 మంది ఉండాలి, ఏర్పరచబడిన 1,44,000 మంది ఉండాలి. నూతన యెరూషలేములో 12 మంది అపోస్తులు కట్టిన సంఘాలు ఉండాలి. ఆ తర్వాత క్రమంలో వచ్చిన 2000 సంవత్సరాలు నడిచిన సేవకులు కట్టిన సంఘాలు ఉండాలి. ఆ నూతన యెరూషలేములో దేవుడు ఉన్నారు కనుక, సియోన్లోనూ ఉన్నారు, నూతన యెరూషలేములో ఉన్నారు కనుక, అది ప్రకటన 14లో 21లో 22లో వ్రాయబడింది కనుక, 76వ కీర్తనలో వ్రాయబడింది కనుక, 48వ కీర్తనలో వ్రాయబడింది కనుక, 50వ కీర్తనలో వ్రాయబడింది కనుక, జకరియా 8లో వ్రాయబడింది కనుక, చాలా చోట్ల ఆ కీర్తనలో హెబ్రీ పత్రిక 12లో వ్రాయబడింది కనుక, ఆ పట్టణంలో, ఆ సియోనులో, ఆ నూతన యెరూషలేం పట్టణంలో, ఆ సియోను శిఖరంలో సేవకులు, విశ్వాసులు ఉండాలి కనుక అక్కడ తండ్రి ఉంటారు, అక్కడ యేసు ప్రభువు వారు ఉంటారు, అక్కడ పరిశుద్ధాత్మ ఉంటారు కనుక, తండ్రి నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారును అక్కడ ఉండాలని, మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? నేను ప్రారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? అవునా? అందుకని విలువైన ఇల్లు కట్టుకున్నా, పెద్ద పెద్ద మంచాలు కొనుక్కున్నా, అవునా, చాలా లక్షల రూపాయలతో నీ వస్తు సామాగ్రి కొనుక్కున్నా, నీవు అవునా ఏ మనుషుడు తయారు చేయాలని ప్రపంచంలో ఏ దేశం, ఏ పట్టణం, ఏ నగరంలో లేని అంత సౌందర్యమైన సియోనులో అవునా చాలా ప్రకాశించుచున్న ధగ ధగ ధగమని వెలుగుతున్న 12 గుమ్మాల 12 పునాదుల పట్టణంలో, ఆ నూతన యెరూషలేములో నీవు ఉండాలని యేసు ప్రభుల వారు తండ్రికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. నువ్వు ప్రాణం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళలేవు సిద్ధపడకపోతే. అందుకని యేసే చేసిన ప్రార్థన ప్రకారంగా నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను అనుభవించడంలో తప్పు లేదు, కానీ నీకు ఇచ్చిన దర్శనం నుండి నువ్వు పడిపోవటం తప్పు. నువ్వు చేరాల్సిన గమ్యాన్ని నువ్వు మర్చిపోవటం తప్పు.
జాగ్రత్తగా సరి చేసుకుందాం. అవునా? ఆయనతో పాటే ఉందాం. నువ్వు నాకు అనుగ్రహించిన వారు నేను ఎక్కడ ఉందునో వారు అక్కడ ఉండాలని, వారు నా మహిమను చూడాలని. చూసారా? యేసు ప్రభువు వారి మహిమను మనం చూడాలి. ఏముందంటే అక్కడ, నా రాజును సియోను పర్వతం మీద ఆసీనునిగా చేసి ఉన్నాను అన్నారు తండ్రి. ఇంకా సియోను పర్వతం మీద ఆ గొర్రె పిల్ల నిలవబడి ఉండట నేను చూచి తిని అని అన్నారు యోహాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటికి సియోను కట్టబడలా, కానీ కట్టబడనైన సియోను దేవుడు చూపించారు. నూతన విషయం అప్పటికి కట్టబడలా, దేవుడు చూపించారు. దర్శనంలో మార్పు ఉండాలండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాను. నేను ముగిస్తున్నాను. యేసు ప్రభువు వారు మార్క్స్ చదవద్దండి. ఆయన సేవ ప్రారంభించిన మొదటి నుండి, మార్క్స్ వార్త మొదటి నుండి మనం చూసుకుంటూ వెళితే, ఆయన అప్పుడే 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించి వచ్చారు. మళ్ళీ కట్ చేస్తే మనం చూస్తే, అంటే కట్ చేస్తే అని అనకూడదు, మళ్ళీ మనం తర్వాత చూస్తే మరలా ఆయన అరణ్యంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మళ్ళా మనం చూస్తే కొండకైన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన ఎందుకో చెప్పనా, ఆయన చాలాసార్లు ప్రార్థన చేశారని మనం అనుకుంటున్నాం, నిజమే. దాంతోపాటు ఆయన 2000 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం మన హృదయాలలో లోకంలో కుమరించబడిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అవునా? సంఘం కూడా ప్రార్థన చేస్తుంది అనుకోండి. మనం ఏకమై ఉందాం, మోకరిస్తాం, మనం ఏకమై ఉందాం, తండ్రితో ఏకమై ఉందాం. అది యేసే చేసిన ప్రార్థన. మనం దుష్టు నుండి కాపాడబడదాం, యేసే చేసిన ప్రార్థనల అంశం. మనం పరిశుద్ధపరచబడదాం, యేసే విజ్ఞాపన. మనం అవునా ఆయన ఉండే స్థలంలో ఉందాం, దేవుని యొక్క విజ్ఞాపన ప్రార్థన. మన వెనుకల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. ఆమేన్. మోకరిస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడి ఉన్నారు. The mighty prayer, the powerful prayer of Lord Jesus Christ. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకంతో కనెక్టివిటీ కలిగి ఉన్నామా? యేసే తండ్రి వైపు కనులెత్తి ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తున్నామా? ప్రధాన యాజకునిగా భారం భరించిన యేసు ప్రభువు వారు కాపాడమని ప్రార్థిస్తున్నారు. ఆ ఐక్యత దేవునితో కాపాడుకుంటున్నామా? కొందరు ఐక్యత కాపాడుకోలేకపోతున్నారు. ఏ మానుకోవాలో చేతులు ఎత్తనిప్పుడు, ఏదైతే చూడకూడదు, ఇందాక చెప్పబడిన వాటిలో చూడకుండా ఉంటారని పేపర్లో కూడా, న్యూస్ పేపర్ చదవడం తప్పు కాదు, కానీ అందులో వచ్చే సినిమా బొమ్మలు, టీవీ బొమ్మలు చూడటం పాపం. అవి చూపుల్ని పాడు చేస్తాయి, తలంపులు పాడైపోతాయి. చేతులెత్తాలి. దుష్టు నుండి మమ్మల్ని కాపాడుము అని మనం అడుగుతున్నాం. ముందే యేసు ప్రభువు వారు ప్రార్థన చేశారు, సాతాను నుండి కాపాడబడాలి. ప్రతిష్ఠ చేసుకుందాం, యేసు రక్తంలో కడగబడదాం, వాక్యం ద్వారా శుద్ధీకరింపబడదాం. ప్రభువా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటా, నన్ను శుద్ధీకరించు. మీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను శుద్ధీకరించు అడగండి. మీ రక్తంతో నన్ను శుద్ధీకరించు అడగండి. చేతులెత్తి ప్రభువా, నన్ను వేరుపరచండి అని అడగండి. నన్ను సమర్పించుకుంటున్నానని అడగండి. ఐ డెడికేట్ మై సెల్ఫ్. మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండాలని అడగండి. యేసయ్యలా అడిగేశారు, కానీ మనం ప్రభువా మీ మహిమను నేను చూడాలని కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప యేసుక్రీస్తు పేరిట మనకు దయచేయుదురుగాక.
చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా గురుకు ప్రార్థించి ప్రధాన యాజకుడైన యేసు ప్రభుని మాకు ఇచ్చారు. స్తోత్రం. మా మనస్సులు మీ మనస్సుతో ఐక్యమై మా కన్నులు మీ వైపు ఎత్తి చూచి ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీ సన్నిధిని మమ్మల్ని బలపరచండి. మీతో మా ఐక్యత పోగొట్టుకోకుండా కాపాడండి. మీ సహవాసానికి దూరం కాకుండా కాపాడండి. ఈ లోకంలో ఉన్న దుష్టుని మమ్మల్ని కాపాడండి. ఒక ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధ జీవితం ప్రతి వారికి కలుగుచ్చి వేరుపరచబడ్డాము, మనలా లోక మర్యాదలకు వెళ్లకుండా తప్పించింది. సమర్పింపబడ్డాము, మనలా లోక ఆకర్షణ తట్టు, భూమి ఆకర్షణ తట్టు, వ్యామోహాల తట్టు ఆకర్షింపబడకుండా తప్పించింది. మీ కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో అక్కడ మేము ఉండాలని ఆయన ప్రార్థించారు. మేము అక్కడే ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. రానయ్యన నూతన యెరూషలేము సియోని మా నిత్య నివాసంగా మేము ప్రతిష్ఠించుకుంటున్నాము. మమ్మల్ని మీరే కాపాడండి. మాకు విరోధమైన అంధకార శక్తుల క్రియలు న్యాయపరచండి. వాక్యం విన్నవారందరినీ కూడా ఆశీర్వదించండి. కడబోరుల మీదుట నిలవబెట్టుమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలము మనందరికీ తోడయుడునుగాక. ఆమేన్.